ప్రేక్షక మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మా ఆహ్వానము. బగున్నెరే ప్రేక్షక మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అధ్యక్ష, ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్ అందరూ నైకీ షూస్ని యూజ్ చేస్తారు. అధ్యక్ష, ప్రపంచంలో అతిపెద్ద బ్రాండ్ అయినటువంటి నైకీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు ఐడియా ఎలా వచ్చింది, స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటిది, ఎలా వాటిని అధిగమించుకొని ముందుకెళ్లారని ఇవన్నీ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్టింగ్లో నైకీ ఫౌండర్ ఫిల్ నైట్ ఈ షూస్ని ఎలా అమ్మారంటే అతని కారు డిక్కీలో పెట్టుకుని మరీ అమ్మారు. కారు డిక్కీ నుంచి వెళ్ళి ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రత్యేకమైన షాప్ ఉండే స్థాయికి వచ్చింది ఈరోజు నైకీ. ఫిల్ నైట్ యొక్క జననం 1938లో అమెరికాలోని పోర్ట్లాండ్ అనే నగరంలో జన్మించడం జరిగింది. ఫిల్ నైట్ తన చిన్నతనం నుంచే చాలా పరిగెత్తేవాడు అండ్ అలాగే పరిగెడుతూనే అతను ఎన్నో రేసెస్ని గెలిచాడు అండ్ ఎన్నో మెడల్స్ని కూడా సంపాదించాడు. అతని అల్టిమేట్ గోల్ కూడా ఒక గ్రేట్ అథ్లెట్ అవ్వడమే. రన్నింగ్తో పాటు ఫిల్ తన ఎడ్యుకేషన్ని కూడా కంటిన్యూ చేశాడు. అలాగే 1962లో MBAని కూడా పూర్తి చేశాడు. అతను ప్రతిరోజు ఉదయం లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు అండ్ అలాగే ఒకరోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని మనస్సాక్షి అతన్ని ప్రశ్నించింది. అతని యూత్ ఏజ్ మొత్తము కంప్లీట్గా రన్నింగ్కే డెడికేట్ చేసినప్పటికీ కూడా అతను ఒక స్టేట్ ప్లేయర్ అయితే అయింది, కానీ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ మాత్రం అవ్వలేకపోతున్నాడు. అది అతనికి చాలా బాధేసింది అండ్ తన ఏజ్ 24 వచ్చేసింది. ఇప్పుడు రన్నింగ్లో ఏం చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. వరే మనవడ, అతను అథ్లెటిక్ కెరియర్ని వదిలేశాడు, కానీ లైఫ్లో ఏదో ఒకటి దృఢంగా సాధించాలి అనే కసి మాత్రం అతనిలో ఉంది. అయితే అతను స్పోర్ట్స్ రిలేటెడ్లోనే ఏదో ఒకటి చేసి గొప్పగా అతని పేరు గుర్తించుకునేటట్టుగా చెయ్యాలనుకున్నాడు. ఇప్పుడు లైఫ్లో చేద్దామంటే ఏం చేద్దాము? ప్రతి ఒక్క అథ్లెట్కి షూ ఉంటుంది, అతనికి కూడా షూ ఉంది. ఆ షూ తోటి గట్టి కనెక్షన్ అయితే ఉంది. ఆ కనెక్షనే అతన్ని షూ బిజినెస్లోకి రప్పించింది. అయితే అతనికి అప్పుడు గుర్తొచ్చింది, అతను MBA చేసేటప్పుడు ఒక మార్కెట్ రీసెర్చ్ చేశాడు. అదేంటంటే జపనీస్ కంపెనీ వచ్చేసి లో ప్రైస్ హై క్వాలిటీ స్ట్రాటజీ యూజ్ చేసి అమెరికన్ కెమెరా మార్కెట్ని డిస్రప్ట్ చేసింది. సో అలాగే ఒకవేళ జపనీస్ కంపెనీస్ తలుచుకుంటే అది షూ మార్కెట్ని కూడా అలా డిస్రప్ట్ చేయగలుగుతుంది. అది ఇతను MBA చేసినప్పుడు స్టడీ చేశారు. కాలేజ్లో చేసిన ఈ రీసెర్చ్ మీద బేస్ చేసుకొని అతను ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం కొంచెం రిస్కీ పని అయినప్పటికీ అతనికి విశ్వాసం ఉండేది. ఇతను బిజినెస్ని స్టార్ట్ చేశారు. జెంటిల్ మ్యాన్, బిజినెస్ని స్టార్ట్ చేయడం అంటే బటని పొట్లాన్ని కట్టినంత ఈజీ కాదు. అది బిజినెస్, దానికి ఇన్వెస్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇతనికి ఐడియా వచ్చింది ఏంటంటే ఇతను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అదంతా పాసిబుల్ కాదు. సో సింపుల్గా జపనీస్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వెళ్ళి మెటీరియల్ తీసుకొని ఇక్కడ మనం సేల్ చేసామనుకోండి సెట్ అయిపోతుంది అనుకున్నాడు. టైగర్ అనే పేరుతో ఉన్న షూ బ్రాండ్ ఒనిత్సుకా అనే కంపెనీ తయారు చేస్తుంది. ఆ షూస్ని ఇంపోర్ట్ చేసుకొని అతను అమెరికాలో సేల్ చేయాలి అని అనుకున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్, పాకెట్ మనీ మొత్తం పట్టుకొని ఫ్లైట్ ఎక్కి జపాన్లో ల్యాండ్ అయ్యాడు. ఒనిత్సుకా కంపెనీతోటి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అతనికి చాలా షేక్ అయిపోయింది, చాలా నర్వస్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పెద్ద స్టెప్ అతనికి తీసుకోలేదు. సడన్గా స్టెప్ తీసుకునేసరికి పాయింట్ తడిచిపోతుంది కదా. సో ఇలా ఎగ్జిక్యూటివ్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమడిగారంటే నీ కంపెనీ పేరు ఏంటిదని అడిగారు. సో ఇతను సడన్గా ఎన్నోసార్లు రేసెస్ గెలిచినప్పుడు ఇతనికి బ్లూ రిబ్బన్ గుర్తుకొచ్చింది. సో అతను బ్లూ రిబ్బన్ అనే కంపెనీని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అని ఆ ఎగ్జిక్యూటివ్స్ తోటి చెప్పేశాడు. ఫిల్ కాలేజ్లో చేసినటువంటి ప్రాజెక్ట్ని డిట్టు ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అది విన్న ఎగ్జిక్యూటివ్స్ సంతోషించారు అండ్ డీల్ పక్కా అని చెప్పేశారు. లెట్స్ సెలబ్రేట్ దిస్ పార్టీ మ్యాన్, లెట్స్ వి మేడ్ ఎ డీల్. కంగ్రాచులేషన్స్ ఫిల్, నువ్వు సాధించావు. ఫిల్ చాలా సంతోషిస్తూ కొంచెం అడ్వాన్స్ ఇచ్చాడు. దేనికంటే కొన్ని షూ శాంపుల్స్ని పంపించమని. సో అలా డీల్ అయిపోయిన తర్వాత ఊరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు శాంపుల్ షూస్ వస్తాయా, ఎప్పుడెప్పుడు అమ్ముదామా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ వచ్చి 4 నెలలు గడిచిపోయింది, అయినప్పటికీ కూడా ఎలాంటి షూస్ రాలేదు. అప్పుడు మెయిల్ చేస్తే ఒనిత్సుకా కంపెనీ వాళ్ళు చెప్పారు, దిగులు పడకు
ఫిల్ త్వరగానే షూస్ వచ్చేస్తాయి. సో ఇక చేసేదేం లేదా, సర్వైవల్ కోసం కొంచెం ఏదో ఒక పని చేద్దామని షూ వచ్చే వరకు అతను ఒక అకౌంటెంట్ జాబ్ని కూడా పడతాడు, పని చేస్తాడు. డీల్ అయి దాదాపు సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ షూస్ రాలేదు. మెల్లిమెల్లిగా ఇతను హోప్స్ వదులుకుంటున్నాడు. అప్పుడే కస్టమ్స్ నుంచి ఇతనికి ఒక నోటీస్ వస్తుంది. 12 నెలల తర్వాత 12 షూ శాంపుల్స్ వచ్చాయి అని నోటీస్ వస్తుంది. ఆ షూస్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఆలస్యం చేయకుండా ఆ షూస్ని అన్బాక్సింగ్ చేశాడు అండ్ వెంటనే వెళ్ళి అతని స్కూల్ కోచ్ అయినటువంటి బిల్ బోవర్మెన్కి ఆ షూస్ని చూపించాడు. అండ్ ఆ షూస్ ఆ బిల్ బోవర్మెన్కి అతని కోచ్కి చాలా బాగా నచ్చేసింది. అయితే ఈ కోచ్ పార్ట్నర్షిప్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇతని కోచింగ్ కెరియర్లో ఇతను చాలా బాధపడే విషయం ఏంటంటే అతనికి సరైన షూస్ ఎప్పుడు దొరకలేవు. అంటే అతని కాదు, అతని స్టూడెంట్స్కి. ఎందుకంటే అక్కడ లోకల్లో దొరికే షూస్ చాలా హెవీ వెయిట్ తోటి ఉండేటివి, వాటితోటి రన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది వాళ్ళ స్టూడెంట్స్కి. సో అతను చాలాసార్లు వాళ్ళ స్టూడెంట్స్ షూస్ని తీసుకొని వాటి మీద చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి లైట్ వెయిట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి ఇచ్చేవాడు. అండ్ అలా వాళ్ళ అథ్లెట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళలో పర్ఫార్మెన్స్ చాలా బాగా పెరిగింది. సో ఈ షూస్ ఇలాంటి క్వాలిటీతో చూడగానే ఇతను ఆశ్చర్యపోయారు అండ్ ఈ బిజినెస్లోకి పార్ట్నర్షిప్ చేశారు. అతని కోచ్ తోటి పార్ట్నర్షిప్ చేయడం ఇతనికి నిజంగా కలిసి వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అతని కోచ్ ఒక జీనియస్ కోచ్ మరియు అతను ఒక న్యాచురల్ లీడర్ కూడా. సో అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. అండ్ ఇలా పార్ట్నర్షిప్ అవ్వగానే $1000 పంపించి ఉనిత్సుక కంపెనీకి దానికి తగిన 300 షూస్ని పంపించమని చెప్పాడు. ఇంకోటి ఇది ఎక్స్క్లూజివ్ వెస్టర్న్ యూఎస్ఏలో డిస్ట్రిబ్యూటర్షిప్ రైట్స్ని కూడా అడిగాడు. ఈసారి 300 షూస్ టైంకి డెలివరీ అయ్యాయి మరియు వెస్టర్న్ యూఎస్ఏ యొక్క ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్షిప్ రైట్స్ కూడా వీళ్ళకి ఇచ్చేశారు. ఇట్లా షూస్ రాగానే అట్లా అకౌంటెంట్ జాబ్ని మానేశాడు. ఫుల్ టైమ్గా బిజినెస్ మీదనే ఫోకస్ చేద్దాం అనుకున్నాడు. సో దగ్గరలో ఉన్నటువంటి చాలా షాప్స్కి తిరిగి వెళ్ళి మా టైగర్ షూస్ని ఇక్కడ పెట్టి అమ్మండి అని చెప్తే చాలా షాప్స్లో నిరాకరించాయి, ఇక్కడ మేము పెట్టి అమ్మలేమని చెప్పేసి. సో గిట్లయితే కాదు సిచ్యువేషన్ అని అతను ఏం చేశాడంటే దగ్గరలో ఉన్నటువంటి ఈవెంట్స్, స్పోర్ట్స్ అథ్లెట్స్ ఈవెంట్స్, రన్నింగ్ రేసెస్ ఇక్కడక్కడికి వెళ్ళేసి అక్కడ డైరెక్ట్గా ఒకరితో ఒకరికి మాట్లాడి సేల్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇలా ఇంతకు ముందుకు అతను ఎలాగో స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి అతనికి బాధలు బాగా తెలుసు అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా సేల్స్ పెరిగాయి. కేవలం 2 నెలల వ్యవధిలోనే 300 షూస్ని అమ్మేశాడు. ఈసారి కొంచెం ఎక్కువగా ఆర్డర్ ఇద్దామని అనుకున్నాడు. 900 షూస్ని ఆర్డర్ చేశాడు. ఇతని దగ్గర $2000 ఉండే, ఇంకో $1000 తక్కువ అవుతుంది. దానికోసం అతను బ్యాంక్ దగ్గర లోన్ అడిగాడు. బ్యాంక్ కూడా ఈ పొటెన్షియల్ గ్రోత్ని చూసి లోన్ని అప్రూవ్ చేసింది. ఆ $3000 తోటి 900 షూస్ని తీసుకొని ఒక బిల్ బోవర్మెన్ లాంటి మంచి కోచ్ తోటి పార్ట్నర్షిప్ ఉన్నందువల్ల ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ మంచిగా ఆ షూస్ వాటికంతటా అవే సేల్ అవుతున్నాయి. అతను అనుకున్నాడు, అమ్మయ్య జీవితంలో మంచి టైం వచ్చేసింది. ఫిల్ షూస్ అమ్ముతుండగా ఎవరో తెలియని కోచ్ వచ్చేసి, హే ఫిల్, నువ్వు ఇక నుండి ఈ షూస్ అమ్మడం ఆపేయాలని చెప్తే, నేను ఎందుకు ఆపేస్తాను అని చెప్తే, ఈ సిటీలో ఈ కంట్రీలో డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన రైట్స్ నాకు ఇచ్చారని అతను చెప్తాడు. అదేలా కుదురుతుంది బాస్, ఇన్ని రోజులు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నా దగ్గర ఉండాలి, నాకు తెలియకుండా నీకెలా ఇస్తారని చెప్తే, అదంతా నాకు తెలియదు బాబు, నువ్వు వెళ్ళి కంపెనీకి అడుక్కో అని చెప్తే ఫిల్ నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కి జపాన్కి వెళ్ళి అక్కడ కంపెనీ వాళ్ళతోటి చెప్తాడు, అరే బాబు ఇంత కష్టపడి నేను షూస్ అమ్ముతున్నాను, కష్టపడుతున్నాను అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే మీటింగ్ కాస్త ఆ కంపెనీ యొక్క ఓనర్ ఉనిత్సుకతోటి ఏర్పాటు చేస్తారు. ఫిల్ ఆ ఓనర్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆ ఓనర్ ఫిల్ని చూసి నిజంగా చాలా ఆశ్చర్యపోతాడు అండ్ నచ్చుతుంది ఫిల్ యొక్క క్యారెక్టర్. ఎందుకంటే అతని యంగ్ డేస్ అతనికి గుర్తొస్తుంది, అతని ప్యాషన్ తెలుస్తుంది. సో ఫిల్ జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై నువ్వే ఆ డిస్ట్రిబ్యూషన్ రైట్ని తీసుకోమని ఫుల్ రైట్స్ని ఫిల్కి ఇచ్చేస్తాడు. గండం గట్టెక్కింది కానీ సమస్యలు మాత్రం ఇంకా తీరలేదు. బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవ్వగానే బ్లూ రిబ్బన్స్ సేల్స్ వచ్చేసి $8,000కి చేరింది. బిజినెస్ని వేరే సిటీలో ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు జెఫ్ జాన్సన్ అనే వ్యక్తిని హైర్ చేస్తారు. ఈ వ్యక్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతను కూడా ఫిల్ ఒక అథ్లెట్ అండ్ ఇతను ప్యాషనేట్, హార్డ్ వర్కింగ్ కూడా. సరి జోడి దొరకడంతో 2వ సంవత్సరం సేల్స్ కాస్త రెండింతలయ్యే ఛాన్స్, అంటే $16,000. ఫిల్ ఈ బిజినెస్ని చాలా వేగవంతంగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు. దానికోసం ఒకసారి ఆర్డర్ చేసిన షూస్ సోల్డ్ అవ్వగానే నెక్స్ట్ టైం ఆర్డర్ చేసేటప్పుడు దానికి డబుల్ క్వాంటిటీలో ఆర్డర్ చేసేవాడు. సో దీనికి వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేసేవాడు, మరింతగా లోన్ కూడా తీసుకునేటోడు. సో ఇలా ఒకనొక టైంలో లోన్ చాలా పెరిగిపోయింది అండ్ ఈ బ్యాంక్స్ లోన్ ఇవ్వడాన్ని నిరాకరించాయి. సో దీంతో ఇప్పుడు క్యాష్ ఫ్లో లేనటువంటి సిచ్యువేషన్ కూడా ఒకనొక సందర్భంలో వచ్చేసింది.
బ్లూ రిబ్బన్ సర్వైవల్ కోసం ఫిల్ ఎలాగైనా సరే డబ్బులు జమ చేయాల్సిన సిచ్యువేషన్. దానికోసం ఫిల్ మరోసారి అకౌంటెంట్గా మారాడు. అక్కడి నుంచి వచ్చే శాలరీని కంప్లీట్గా బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేశాడు. మరోవైపు ఇతని పార్ట్నర్ బిల్ బోవర్మెన్ మాత్రం టైగర్ షూస్ని మరింతగా బెటర్గా ఎలా చేయొచ్చు అని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేటోడు. అయితే ఇతను ఒక విషయాన్ని రియలైజ్ అయింది ఏంటంటే, జపనీస్ అథ్లెట్స్ బాడీతో కంపేర్ చేస్తే అమెరికన్స్ అథ్లెట్ బాడీ కొంచెం హెవీగా మరియు టాల్గా కూడా ఉంది. సో దానికి తగ్గట్టే షూ కూడా కొంచెం డిఫరెంట్ ఉండాల్సిందే. సో ఇతను ఆ టైగర్ షూస్ని టీఆర్ చేసి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కొత్త అంటే డిఫరెంట్ షూస్ ఏవైతే ఉన్నాయో టైగర్వి, వాటి ఫ్యూచర్స్ని యాడ్ చేసి ఒక కొత్త షూస్ని తయారు చేశారు. దాని పేరు కాటేజ్ అని కూడా పెట్టారు. ఈ షూ డిజైన్ని ఉనిత్సుకా కంపెనీకి పంపించారు. ఉనిత్సుకా కంపెనీ కాటేజ్ షూని మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. ఈ షూస్ అమెరికన్ మార్కెట్లోకి రాగానే సూపర్ డూపర్ సక్సెస్ అయింది. విల్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ మరియు బిల్ బూవర్మెన్ న్యూ డిజైన్ వల్ల జస్ట్ 5 yearsలోనే అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్గా టైగర్ ఎదిగింది. 1971 వరకు సేల్స్ 1.3 బిలియన్కి చేరింది. ప్రతిసారి బిజినెస్ డబుల్ గ్రో అవుతుంది. మరియు ఫిల్ ఇప్పుడు అకౌంటెంట్ జాబ్ని వదిలేసి ఫుల్ టైమ్గా బ్లూ రిబ్బన్కి జాయిన్ అయ్యాడు. అమ్మయ్య అని అనుకునేలోగా మరో ప్రాబ్లం షురు అయింది. ఈ ర్యాపిడ్ గ్రోత్ని చూసి జపాన్లోని ఉనిత్సుకా కంపెనీకి కొంచెం దురాశ పడుతుంది. వీళ్ళు చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నారు, చాలా బాగుంది, కానీ ఆ ప్రాఫిట్ కూడా మనకి వస్తే ఎలా ఉంటుంది? ఒకరోజు ఫిల్ని పిలిచి ఇలా అంటారు, చూడు ఫిల్, నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు, బాగానే ఉంది, కానీ నేను చెప్పబోయే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించు. చూడు, నేను మర్యాదగా అడుగుతున్నాను, నీ కంపెనీలో నుంచి వెళ్ళి 51% స్టేక్ నాకు అమ్మాయి, లేదంటే నీ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ వచ్చేసి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా పిలిచి సింపుల్గా ఏమడిగాడంటే నీ కంపెనీని అమ్మేయమని చెప్తున్నాడు. ఫిల్ ఇదంతా చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో ఎంత మోసం, చాలా హర్ట్ అయిపోయాడు. అప్పుడే అతని లైఫ్లో అతిపెద్ద నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. ఫిల్ టీం మెంబర్స్ అందరినీ పిలిచి ఒక మాట అంటాడు, చూడండి, ఈరోజు సిచ్యువేషన్ ఏదో ఒక రోజు రావాల్సిందే. ఎన్ని రోజులని ఏదో ఒక కంపెనీ బ్రాండ్ని మనం అమ్ముతాము. ఈరోజు అసలైన సిచ్యువేషన్ వచ్చింది. మనం మన సొంత బ్రాండ్ని తయారు చేయాల్సిన రోజు. ఫిల్ ఉనిత్సుకా కంపెనీతో ఉన్న పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు మరియు తన సొంత బ్రాండ్ని స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేశాడు. ఇప్పుడు సొంత బ్రాండ్ని క్రియేట్ చేయడంలో మొదటి స్టెప్ వచ్చేసి ఒక మంచి లోగోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్ ఆ లోగో ఎలా ఉండాలనుకున్నారంటే, అథ్లెట్స్ ఎప్పుడైతే ఆ లోగోని చూస్తారో అప్పుడు వాళ్ళకి పరిగెత్తాలని, బాగా స్పీడ్గా కదులుతున్నట్టుగా, విజయాన్ని సాధిస్తున్నట్టుగా వాళ్ళకు ఫీలింగ్ వచ్చేటట్టు ఇది ఉండాలనుకున్నాడు. అండ్ ఆ లోగో కూడా షూస్కి సైడ్లో ఫిక్స్ అవ్వాలి. దానికోసం ఒక గ్రాఫిక్ డిజైనర్ని కూడా హైర్ చేశారు. ఆ గ్రాఫిక్ డిజైనర్ కొద్ది రోజులు కష్టపడి కొన్ని డ్రాయింగ్స్ని ఫైనలైజ్ చేస్తే అందులోంచి ఫిల్ ఈ రైట్ మార్క్ ఉన్నది నచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. దానికి బదులుగా $35 ఆ డిజైనర్కి ఇచ్చారు. లోగో అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి పేరుని సెలెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. పేర్ల కోసం చాలామంది చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు, కానీ ఈ కంపెనీ యొక్క ఫస్ట్ సేల్స్ పర్సన్ అయినటువంటి జెఫ్ జాన్సన్ ఇలా అన్నారు, నాకు నిన్న రాత్రి కలలో ఒక మంచి నేమ్ వచ్చింది. అదేంటంటే ఆ పేరే నైకీ. గ్రీక్లో దానికి అర్థం ఏంటంటే గాడెస్ ఆఫ్ విక్టరీ అని అర్థం, అంటే విజయానికి దేవత అని. ఈ పేరు మంచిగా సూటబుల్గా అనిపించింది, చిన్నగా షార్ట్గా బాగుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేశారు. షూ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తోటి వాళ్ళు టైఅప్ చేశారు. అండ్ వాళ్ళకి కొన్ని డిజైన్స్ని వీళ్ళు పంపించారు. వాళ్ళు ఆ డిజైన్కి తగ్గట్టుగా షూస్ని తయారు చేశారు. ఫైనల్గా 30th May 1971 నాడు అఫీషియల్గా నైకీ షూస్ని రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు.